నేనా రెడ్ హ్యాండ్? ఇతనే మేడం. ఏం మరి రేణుక, అసలు నీకేం కావాలి? మాకు ఆస్తి కావాలి మేడం. ఆస్త ఎందుకు? లవర్ ఉన్నాడు కదా, ఇంకా ఆస్తి ఎందుకు? మేము ఎట్లా బతకాలి మేడం మరి? అమ్మా, ఇగో కాళ్ళు ఇరుగుతాయి అంటారు చూడు. ఇప్పుడు నువ్వు చేసిన ఏం పనికి సమాధానాలమ్మా? ఇక్కడ దాకా వచ్చి నీ కాళ్ళను విరగ. అవును మేడం, మరి బతకాలంటే మేము ఎలా బతకాలి? ఏ కాలు చేతులు పని చేయట్లేదా మీవి? ఏంటమ్మా అతను ఆస్తి ఇస్తే మీరిద్దరు కాపురం చేస్తారా? అవును సార్. అందుకే నా ఆస్తి సంతకానికి పిలుస్తుంది. ఆవిడ చూడమంటారేంటి సార్? మీకు బుద్ధి లేకపోతే? ఏమండి మీ ఆస్తి మీకు కావాలంట? కదా బుద్ధి లేదు ఇక్కడ. మీ ఆస్తి కావాలంటే అలాంటి పని మళ్ళీ అమ్మాయి కావాలి ముర్రా అని నువ్వు అడుగుతున్నావు. రెడీ హ్యాండెడ్ గా దొరికితే పని చేసుకుని మీ ఆవిడంటే ఇష్టం కదా, వాళ్ళిద్దరిని పోషించండి. వాళ్ళిద్దరు ఒక ఇంట్లో ఉంటారు, మీరు సంపాదించి డబ్బులు పంపించండి వాళ్ళకి. అలా కాదు, మీరేమో వచ్చి భారీ కావాలి అని అంటున్నారు, ఆమె ఏమో వచ్చి మీ ఆస్తి కావాలంటుంది. ఎందుకంటే సురేష్ ఆవిడ కలిపి లగ్జరీ ఏంటండి ఇది? నాకు చాలా కామెడీగా ఉంది. ఏ కామెడీ లేదేం లేదు. ఇద్దరిని తీసుకెళ్ళి లోపల వేయడమే. ఎందుకు వేస్తాడు మేడం లోపల? ఏ, సిగ్గుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకే లవర్తో నువ్వు బతకడానికి మేము ఎలా బతకాలి మరి చెప్పండి. మరి మీరే న్యాయం చెప్పండి. నేను పని చేయవా? చెయ్యను నేను. మళ్ళా అలాంటప్పుడు అయినందుకు నీకు డబ్బులు ఇవ్వాలి? అతని మీద ఉన్న నాకు కావాలి, నాకు ఆయన మీద ఉన్న ఆస్తి మాత్రం నాకు కావాలి, నాకు అంతే. ఆస్తి కావాలా? లేదు సార్. అమ్మాయి ఆస్తి తెచ్చిన అమ్మాయి కావాలి. ఆ అమ్మాయి ఆస్తి వస్తే నువ్వు తిని బతుకుదాం అనుకుంటున్నావు. ఎంత బుద్ధిమంతుడే పర్మిషన్ ఏంటి తను మేడం? ఎందుకు తిని చంపేస్తాను బతుకుతాడు ఇద్దరిని. సార్? నువ్వేం తను కష్టం చేసి పోషిస్తాడు. నా ఆస్తి నాకు రాసి ఇమ్మను. ఎందుకు రాసి ఇవ్వాలి నీకు? ఇన్ని రోజుల నుంచి సంసారం చేసేగా, బాబుని నువ్వు కనిచ్చాగా. కూడా చేసావుగా ఇంత సంసారం. చేసే కాబట్టి కాబట్టి నువ్వు నీ పేరు ఇవ్వను. మీద ఉన్న ఆస్తి వాళ్ళకి ఇచ్చేసేయి. కొడుకుని పోషించుకుంటాడు ఆయన. నెల నెల నువ్వు పని చేసి నెల నెల నీ జీతం తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వు, ఆయన కొడుకుని పెంచుకుంటాడు. కాపురం ఆయన ఒకడే చేయలే, నువ్వు కూడా చేసావుగా. చేయలేదా? చేసా. డబల్ చేసావు నువ్వు, ఆయన సింగిలే చేసాడు. అతను చేసే కంటే నేను ఇది చేసిన తక్కువేం కాదు మేడం. అమ్మో ఆయన ఏం చేశాడమ్మా? ఆయన ఎవరినైనా మోసుకొచ్చి కూర్చోబెట్టాడు ఇక్కడ. బాగానే నేర్చుకున్నావు మాటలు. అమ్మో పిల్ల ధైర్యానికి మెచ్చుకోవాలండి. ఏం చూసి మాట్లాడుతున్నారు మీరంతా? ఇతను చూసుకొని మాట్లాడుతున్నాను నేను. ఆయన బయటికి వెళ్ళి అలాగే మాట్లాడట్లా. చూసుకోమా? ఆయన ఏం మాట్లాడట్లా, నువ్వే మాట్లాడుతున్నావు. ఏంటండి మీకు నాకు ఇలాంటి ఇతనంటే ఆవిడ ఇష్టం కావాలా? మేడం. నాకు ఇతనంటే ఇష్టం. నేను ఇతనితోనే వెళ్ళిపోమ్మా, వెళ్ళి బతకాలనుకుంటున్నాను. బతుకుపో. పోయిక నడుపు. అందుకే ఆశ రాసి ఎంత రాసి ఇవ్వాలి? చిల్లిగా రాదు అతని ఆస్తిలో, చిల్లిగా రాదు నీకు. లీగాలిటీ చెప్తాను. ఆస్తి రాదు, కొడుకు రాడు. నీ కొడుకు ఎలాగా మీకేంటండి? మీరు చెప్పండి. ఇవిడ కావాలా? ఇంకా చెప్పవసరం మనమే చెప్తాం. ఆయనకేం తెలుసు? కూర్చొని వినండి. మీరే ఏదో ఒకటి చేయండి మేడం. అందుకే కూర్చొని చేసేది వినండి. ఏం లేదు. నా ఆస్తి ఇవ్వండి, నేను అతను చేస్తాను. నా ఏంటినా నీ ఆస్తి అను. ఉండండమ్మా, నీకు ఎలాంటి ఆస్తులు ఇవ్వాలో, ఎలాంటి ఆస్తులు పంచిపెట్టాలో డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం చెప్తారు, వినండి. సార్, ఇక్కడ ఎవరికన్నా కౌన్సిలింగ్ ఇవ్వాలంటే రాము గారికి ఇవ్వాలేమో. ఏంటంటే ఇది అస్సలు అర్థం పద్ధం లేనటువంటిదండి. చూసేటటువంటి ప్రేక్షకులు కూడా విచిత్రం అనుకుంటారు. అసలు ఇది మంచితనం అనుకోవాలా, పిచ్చితనం అనుకోవాలా, ఏమనుకోవాలి? మీరు రెడ్ హ్యాండెడ్గా చూశారు మీ భార్యని తప్పు చేస్తుండగా. అప్పటి వరకు మీరు ఆవిడకి ఏమీ తక్కువ చేయలేదు, ఏది కావాలంటే అది తీసుకొచ్చి పెట్టారు. అక్కడున్నప్పుడు ఓకే ఏదో చూశానంటే కనుక క్షమించేద్దాం సార్, వదిలేద్దాము, ఎందుకంటే బాబు ఉన్నాడు అనేది కొంతవరకు మాకు అర్థమైంది. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత